హలో పీపుల్, ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా? గెస్ చేయండి. కుకింగ్ డే విత్ సిస్టర్. వెల్కమ్ టు స్మైలీ పటేల్ అఫీషియల్. ఏంటి కుకింగ్ బ్లాగ్తో వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, రాఖీ ఫెస్టివల్ అనేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో నేను హాస్టల్ నుంచి వచ్చాననేసి డాడీ చికెన్ తెచ్చాడు. మమ్మీ లేకపోతే ఏం వంట చేసుకుందాం అనేసి. మా చెల్లి చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో, ఓసిడి ఆమెలాగా. ఓకే క్లీన్ అయితే చేస్తున్నా, బాగానే చేస్తున్నా, కానీ ఇప్పుడు మనం దీంతో ఏం ప్రిపేర్ చేసుకుందాం? ఏముంది, బగారా రైస్ విత్ చికెన్. ఏమనుకోకండి, ఫస్ట్ టైం నేను వంట చేస్తున్నాను. అదేదో మా చెల్లి ఇంకా దాన్ని బ్లాగ్లా చేసి వీడియో తీసుకుంటుంది. చూడాలి ఎలా వస్తుందా అనేసి. నాకైతే డౌటే. ఈ మెజర్మెంట్స్ చూస్తే వంట అయిద్దో లేకపోతే ఇంకేమన్నా అయిద్దో. నాకైతే పెద్ద తేడా కొడుతుంది. ఏమంటావు? అయినా కానీ అందులో 2 లెగ్ పీసులు తెచ్చాడుగా డాడీ, వాటి కోసమైనా తింటావులే, ఎలాగున్నా ఎలాగో అలా. అంతే అంటావా? చికెన్ పిచ్చున్న వాళ్ళకి చికెన్ ఎలా కుక్ చేసినా తింటారనుకుంటున్నావా? సరే చూద్దాం. మీలో ఎవరైనా చికెన్ లవర్స్ ఉన్నారా? ఇలా చికెన్ పిచ్చోళ్ళు నాలా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి చికెన్ అంటే పిచ్చి ఉందో మా చెల్లిలా. ఏదేమో అన్నీ వేసింది, నేనైతే మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసిన. ఆల్ డన్. అయినా ప్రిపరేషన్ ప్రాసెస్ కొత్తగా చెప్పాలా ఏంటి? అందరికీ తెలీదా కోడికూర ఎలా వండుకుంటారో, బగారా రైస్ ఎలా చేసుకుంటారో అనేది? ఏదో ఇక్కడ మేము వచ్చి వంట చేసి మీకు నేర్పించేంత పెద్దోళ్ళం మేము కాదనుకోండి. బట్ నేను మా అక్కకి నేర్పిస్తున్నా. ఇక్కడ ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలి, చిల్లీ ఎలా కట్ చేసుకోవాలి, కర్రీలోకి ఎలా కట్ చేసుకోవాలి, రైస్లోకి ఎలా కట్ చేసుకోవాలి అనేసి చూసి నేర్చుకో. అవునవును, నిన్ను చూసే నేర్చుకోవాలి. మరి ఇంకా ఏమి రాందే వంట చేస్తున్నా అనుకుంటారు వాళ్ళు. సరే కానీ త్వరగా ఫినిష్ చెయ్యి, ఫోటోకి ఇచ్చింది చాలులే. డన్. చూడు, సర్దిన కాడికి చాలు కానీ వెళ్ళి గిన్నె పట్టుకురా, పొయ్యి మీద వేస్తా. ఏమేస్తున్నావో? మొత్తం ఆ మిరపకాయలు మొత్తం చిల్లి మీదనే పడుతున్నాయి. నా ఫోన్ ఖరాబ్ అయింది నీ వల్ల, నా చెయ్యి మీద కూడా పడింది. మళ్ళీ ఎలా కుక్ చేస్తున్నావో చూడు. సర్లే కానీ మీరు రాఖీ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేశారా ఆ రోజు? ఎప్పుడులాగానే వెళ్ళి బ్రదర్స్ని కలిసి బ్రదర్స్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారా? మా రాఖీ అయితే ఇది వండుకొని తినేసరికే సరిపోయింది మా టైం అంతా. చూడు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఎంత ప్రేమనో నీవు ఉన్నావు, దేనికి లేవు. ఏంటి, నేను పోసుకున్న పాల గ్లాస్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం ప్రేమంటావా? అంతే కదా మరి. అలా ఏం కాదులే. సర్లే, అక్కడ డాడీ వడ్డిస్తున్నాడు, ఇంకా బాగా తినేసేయలే. Thanks for watching. Bye-bye. Thank you. Please like, share and subscribe to our YouTube channel Smiley Patel Official.